ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కొరతగా ఉన్నారు. ప్రభువు అనుగ్రహించాలి. ప్రభువుకు సమస్తం తెలుసు, భవిష్యత్తు తెలుసు, అన్నీ ఎరిగినవాడు ఆయన ఏది చేస్తారో అది మనకు మేలైనది. అందుకు దేవునికి కృతజ్ఞతలు. ప్రార్థించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ప్రార్థన చేద్దాము. మత్తయి సువార్త వాక్య ధ్యానాలు, విస్తృత వాక్య ధ్యానాలు చేస్తున్నాము. మీరు ఈ అవకాశాన్ని జార విడుచుకోక క్రమంగా వాక్యాన్ని వినాలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడుము. మా ప్రేక్షకులను బలపరచుము. ఈ లోకములో ఉన్న పరిస్థితులను గుర్తెరుగుటకు కృపనిమ్ము. సిద్ధపడుటకు సహాయం చేయము. ఎపిసోడ్ సహకారులను విరివిగా అనుగ్రహించి ఆదుకోండి. కార్యాలయములో అవసరం ఉన్న వస్తువులు అనుగ్రహించండి. ప్రేక్షకుల రక్షణార్థం ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25వ వచనము వాక్యాన్ని గమనించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. Woe to you, scribes and Pharisees, hypocrites, for you clean the outside of the cup and the plate, but inside they are full of greed and self-indulgence. You blind Pharisee, first clean the inside of the cup and the plate, that the outside also may be clean. మీరు గమనించారా? వెలుపట శుద్ధి అగునట్లుగా మొదట లోపట శుద్ధి చేయమన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పళ్ళాలు కడుక్కోవటం గురించి, కప్పులు కడుక్కోవటం గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అలగోరికల్, అలంకార రీతిగా ప్రభువు చెబుతున్నటువంటి మాటలు ఇవి. అర్థం చేసుకోవటానికి యేసు ప్రతి ఉపమానాన్ని ఆయన ఉదాహరణల చేత అర్థమయ్యేటట్లుగా బోధించారు. గుడ్డి పరిసయ్యుడా అన్నాడు. వేషధారులైన శాస్త్రులారా అన్నాడు. వేషధారులు గుడ్డివారు ఆయన దేవుని సేవకులారా, పాత్ర వెలుపట భాగం శుద్ధి చేస్తున్నారు, లోపల భాగం దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నాయి. కనుక గ్రీడ్ అండ్ సెల్ఫ్ ఇండల్జెన్స్, దోపు, అజితేంద్రియత్వము, ఈ రెండు, సెల్ఫ్ ఇండల్జెన్స్ అండ్ గ్రీడ్. కనుక ఈ హృదయము నిండి ఉన్నటువంటి పాపపు ప్రాచీన స్వభావ ఫలితాలను బట్టి శుద్ధి చేసుకొనవలసిన అంతరంగాన్ని విడిచిపెట్టి బాహ్యమున శరీరమును శుద్ధి చేసుకొనుటను గురించి మాట్లాడుతున్నారు. శరీరము వెలుపలది, అంతరంగము లోపలది. వెలుపల శుద్ధి చేస్తున్నారు, లోపట శుద్ధి చేయబడుట లేదు.
అంతరంగమున పాప క్షమాపణ విషయమైన హెచ్చరిక లేదు. అంత వెలుపట 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 ఎక్స్టర్నల్ థింగ్స్, బాహ్య సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘాల్లో మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపము, పాపక్షమాపణ, పరిశుద్ధత, నీతి, న్యాయము, కనికరము మొదలగు వాటిని గూర్చిన బోధ కరువైపోయింది. మరి ఏమి ప్రారంభమైంది? పాత్ర వెలుపట తోమటం. మందిరానికి వచ్చేవాళ్ళు ధనవంతులవుతారు, మందిరానికి వచ్చేవాడు దీవించబడతాడు, మందిరానికి వస్తున్నవాడు సమాజంలో గొప్పగుంటాడు, మందిరానికి వస్తున్నవాడు శారీరక ఆరోగ్యం కలిగి ఉంటాడు, మందిరానికి వస్తున్నవాడు మంచి ఉద్యోగం పొందుతాడు, మందిరానికి వస్తున్నవాడు మంచి విద్యను పొందుతాడు. ఇవి చెబుతున్నారు. ఇవి భౌతిక లోకములో మనం సౌఖ్యంగా జీవించడానికి ఉపయోగపడేవి. కానీ అంతరంగంలో పాపమును తొలగించకపోతే పరలోక రాజ్యానికి ఎట్లా పోతావు? విచ్ ఈజ్ ఇంపార్టెంట్? ప్రధానము, అప్రధానము. ప్రధానమైనవి ఏమిటి, ప్రధానం కానివి ఏమిటి? ప్రధానమైనది ఏమిటో తెలుసా? వెలుపల శుద్ధి దానంతట అది వస్తుంది. ఎప్పుడో తెలుసా? అంతరంగంలో శుద్ధి వచ్చినప్పుడు. కనుక వెలుపట శుద్ధి కొరకు నువ్వు ప్రయత్నం చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా దట్ విల్ కమ్. కనుక వెలుపల శుద్ధి అగునట్లు ముందు వాటి లోపల శుద్ధి చేయుము. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఇదే ఇందులో మర్మం, ఇదే ఇందులో ఉన్నటువంటి గొప్పదనం. కనుక ఒక వ్యక్తి యొక్క బాహ్య జీవితం దీవెనాపరంగా అద్భుతమైన రీతిలో, ఆశీర్వాదకర రీతిలో కనపడాలి అంటే మొదట అంతరంగంలో అతడు శుద్ధి చెందాలి. రైట్. నేను కొన్ని విషయాలు బైబిల్లో ఆలోచిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఈనాటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి ప్రాస్పరిటీ టీచింగ్కి బైబిల్కి సంబంధం కనపడలేదు నాకు. బైబిల్లో మోషే భక్తుడు ఫరో యొక్క కుమారుడిగా పెరిగినప్పుడు సకల ఐశ్వర్యాలను అతడు వశం అయి ఉన్నప్పుడు, సమస్త విద్యలలో ప్రావీణ్యుడై ఉన్నప్పుడు, ఫరో సింహాసనానికి కాంపిటేటివ్గా అతడు తయారై ఉన్నప్పుడు, తన స్వజాతి విడుదల కొరకు అతడు క్రీస్తు నిమిత్తము నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నటానికి కారణము లోపల శుద్ధి. లోపల శుద్ధి. కనుక అంతరంగములో మార్పు. బాహ్య సంబంధమైన వాటి కొరకు అతడు ఎదురు చూడలేదు, బాహ్య సంబంధమైన అభివృద్ధి కొరకు చూడలేదు. అంతరంగములో దేవునికి ఇష్టనిగా జీవించటానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చినప్పుడు హీ లాస్ట్ ఎవ్రీథింగ్. సమస్తం కోల్పోయాడు. 40 సంవత్సరాలు మిద్యాను ఎడారుల్లోకి పోయాడు. మామగారైన ఇత్రో యొక్క మందలు మేపుతూ వెళ్ళాడు. ఎంతటి సంఘర్షణకు లోనై ఉంటాడు, అది లక్ష్య పెట్టలేదు. కనుక లోపట శుద్ధి అయితే వెలుపట ఖచ్చితంగా శుద్ధి అవుతాడు. మోషే వెనుకకు తిరిగి మరలా ఐగుప్తుకు వచ్చినప్పుడు ఒక మహానాయకుడిగా వచ్చాడు. ఒక ఫరోకి అంత ఖ్యాతి వచ్చిందా అని అంటే ఖచ్చితంగా రాలా. మోషేకి వచ్చినటువంటి ఆనర్, గౌరవం ఏ ఫరోకి దొరికొండదు. మోషేకి భయపడినట్లు ఏ ఫరోకి ఎవరు భయపడుండరు. మోషే ఘనపరచబడినట్లు ఏ ఫరో ఘనపరచబడి ఉండడు. అల్టిమేట్గా ఘనత ఎవరో వశం అయిందంటే మోషే వశమే, ఫరో వశం కాదు. కనుక పాత్ర లోపట శుద్ధి అయితే వెలుపట శుద్ధి అయిపోతుంది. వెలుపట శుద్ధి అగునట్లు లోపట శుద్ధి చేయమన్నాడు.
కనుక మారు మనసు యొక్క ప్రాధాన్యత ఇవాళ ఎక్కడైనా బోధిస్తున్నారా క్రైస్తవ సంఘాల్లో? ఇంపార్టెన్స్ ఆఫ్ ద రిపెంటెన్స్ ఆఫ్ సిన్. పాపాన్ని గురించి పశ్చాత్తాపడి దానిని ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొంది ప్రభువును నమ్మకంగా వెంబడించి పరిశుద్ధతను కాపాడుకోవటానికి వచ్చిన బోధ కనుమరుగైపోతోంది. విచారకరమైన పరిస్థితి. సహోదరుడు, సహోదరి, అంచె దినాల్లో ఉన్నాం మనం. చివరి దినాలు, ప్రభువు రాకడ ముందస్తు దినాలు, లేఖనాలు నెరవేరుతున్న దినాలు, మనుషులు లోకాన్ని జుర్రుకుంటున్నటువంటి దినాలు. కావున పాపము విషయము పశ్చాత్తాపపడవలసిన దినాల్లో మనమన్నాం. కానీ ఆనాటి బోధకులు ఆనాడు హృదయ శుద్ధిని గురించి మాట్లాడకుండా బాహ్య శుద్ధిని గురించి మాట్లాడారు. బాహ్య అలవాట్లను గురించి మాట్లాడారు. హృదయ తీర్మానాలను గురించి మాట్లాడవలసిన వారు ఆచారాదులను గురించి మాట్లాడారు. విశ్రాంతి దినాచారం మాట్లాడారు తప్ప నిజ ఆరాధనను గురించి మాట్లాడలేకపోయారు. ఆత్మతో సత్యముతో ఆరాధించాల్సిన విశ్వాసి విశ్రాంతి దినాచారం చేత సంతృప్తి పొందిపోయేటట్లుగా చేసేశారు. ప్రభువు ఖండించారు. ఆ సంగతులు ప్రభువు తీవ్రముగా ఖండించారు. సోదరుడు, సోదరి, మందిరమున ఒట్టు పెట్టుకొనుట, తల్లిదండ్రులకు చెందిన దానిని దేవునికి సమర్పించుట, ఇట్లా అన్యాక్రాంత ఆలోచనలు బోధక శిఖామణులు ఆనాడు ప్రవేశపెట్టారు. ఈనాడు కూడా there are so many kinds of fundraising concepts in the church. We should be careful. మనం జాగ్రత్తగా ఉండాలి. కనుక ధనాపేక్షతో కూడిన అనేకమైనటువంటి విషయాలు క్రీస్తు సంఘమున ఈనాడు బయటకు కనిపిస్తున్నాయి. ఏది ముఖ్యమో, ఏది అవసరమో, ఏది మాన్యమైనదో, ఏది న్యాయమైనదో వాటిపైన దృష్టి పెట్టక క్రైస్తవయపు ముసుగును, మతపు ముసుగును బహిరంగపరిచేటట్లుగా క్రైస్తవ బోధలు సాగుతూ ఉన్నాయి. అదే విచారకరం. మదర్ తెరిసా గారిని గురించి 4వ తారీఖు మొదలు వరుసగా ఏదో ఒక ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి. అంతరంగంలో ఆమె యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్ఫన్స్, డెస్టిట్యూట్స్, అనాథలకు, పేదలకు, నిరుపేదలకు, అన్నార్థులకు ఆమె చేసిన సేవ యొక్క ఫలాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఇవాళ పేపర్లో కూడా నేను కొన్ని చదివాను. ఒక సింగర్ ఉషా ఉత్తప్ప అని ఆవిడతో మదర్తో ఉన్నటువంటి అనుబంధాలు ఆవిడ రాసినప్పుడు ఫుడ్ కలెక్ట్ చేసి పేదలకు, అనాథలకు ఆహారాన్ని ఆవిడ షీ బెగ్గడ్ ఫర్ అదర్స్. తెలియకుండా, దానికి పబ్లిసిటీ ఇవ్వకుండా ఒక ఆయన ముఖం మీద ఉమ్మూసాడట. అయ్యా, ఈ ముఖం మీద ఉమ్ము నాకు నువ్వు ఇచ్చిన బహుమానం, మరి ఈ అనాథ పిల్లలకి ఏమిస్తావని అడిగారట ఆవిడ. ఎందుకు నేను మనవి చేస్తున్నానంటే, మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణానుభవం లేకపోతే మీ హృదయమున అగాపే ప్రేమను నింపే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు. రక్షించబడని వాని హృదయములో, రీజనరేషన్ జరగని హృదయములో పరిశుద్ధాత్ముని నివాసము ఉండదు. అట్టివాడు దైవిక ప్రేమ సమాజం పట్ల కనపరచలేడు. ఒకవేళ బాహ్యంగా ఏదైనా కృషి చేస్తున్నట్లు కనపడినా లోపట అతని పాపం అతనిని ఆక్యుపై చేస్తూనే ఉంటుంది. అతని ఎజెండా మారిపోయి ఉంటుంది. అతని యాటిట్యూడ్స్ భిన్నంగానే ఉంటాయి. సోదరుడా, సోదరి,
కాబట్టి గుడ్డి పరిచయుడా, గిన్నెయు పళ్ళెము వెలుపల శుద్ధి అవ్వాలి అని అంటే లోపల శుద్ధి చేయి. టేక్ ద ఇంట్రెస్ట్ ఫర్ ఇన్సైడ్ ద హార్ట్. అంతరంగం కడుగు, దానిలోని చీకటి తొలగించు, వాక్యపు వెలుగుతో వెలిగించు అంతరంగాన్ని. పరిశుద్ధాత్మను తైలముతో వెలుగుతో నీ అంతరంగం మండించు. బలిపీఠము మీద అగ్ని వలె నీ అంతరంగములో దైవాత్మ యొక్క మంట రానియాలి. అనగా పాపమును గూర్చిన నీవు పశ్చాత్తాపము తీవ్రముగా కలిగి ఉండాలి. అయ్యో, నేను దేవుని బిడ్డను. హౌ కెన్ ఐ సీ దిస్? హౌ కెన్ ఐ స్పీక్ దిస్? హౌ కెన్ ఐ డూ దిస్? హౌ కెన్ ఐ జడ్జ్ లైక్ దిస్? ఎట్లా నేను ప్రభువా ఎలా చూడను, ఎలా వినను, ఎలా మాట్లాడను, ఎలా ఇట్లాంటి తీర్పులు తీర్చను? సోదరుడా, సోదరి, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్, నాట్ ద ట్రాన్స్ఫిగరేషన్ అవుట్ సైడ్. బయట వేషధారణ కాదు, లోపట ఆ మార్పు రావాలి, లోపల ఆ శుద్ధి కావాలి, లోపల ఆ మహోన్నతమైన వెలుగు రావాలి. అలా రాకపోతే మీ బ్రతుకులు శూన్యంగానే ఉంటాయి. గుడ్డి పరిచయుడా అని పిలిచాడు. హూ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రజల యొక్క జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలను చూడలేకపోతున్నటువంటి బోధకుడుగా ఉన్న గుడ్డి పరిచయుడితో మాట్లాడుతున్నాడు ప్రభు. కేవలము క్రైస్తవుని జీవితం బాహ్యమైన ఆశీర్వాదపు వెలువ మాత్రమే అయ్యుంటే అది కేవలం నిష్ప్రయోజనం. పౌలు గారు చెప్పాడు, ఈ బ్రతుకు వరకు మాత్రమే నాకు నా విశ్వాసం భక్తి ప్రయోజనకరమైతే నా అంత దౌర్భాగ్యుడు మరొకడు ఉండడు అన్నాడు. we are not living on this earth only for the sake of 70 years. We are awaiting for the eternal life. మనం కేవలం భౌతిక జీవితం కొరకే ప్రయాసపడుతూ ఉంటే మనం దౌర్భాగ్యులమే. తినటమాని, త్రాగుటమాని, వ్యభిచరించుటమాని, సమస్తాన్ని విసర్జించి కేవలం ఈ లోకం వరకే జీవితం అని అనుకుంటే అది నిష్ప్రయోజనం. కానీ దీని అవతల జీవితం ఉన్నదే, దాని కొరకు ఇక్కడ సమస్తాన్ని విడిచిపెట్టుకోవటం ఉందే, అది ఆశీర్వాదకరం. కనుక కేవలం ఈ భూమి మీద ఈ 70 ఏళ్ల వరకే మానవుని జీవితం అనుకున్నవాడు అవివేకి. యు మే నాట్ ప్రూవ్. నువ్వు ఒకవేళ రుజువు చేయలేకపోతావేమో. ఏముందండి, మానవులందరూ చనిపోతున్నారు, సమాధి చేయబడుతున్నారు, కాల్చివేయబడుతున్నారు, తర్వాత మానవుడు ఏమవుతున్నాడు ఎవరికి తెలియటం లేదు. మనుషులకు తెలియదు, దేవునికి తెలుసు. మనుషులకు తెలియదు, దేవునికి తెలుసు. దాన్ని గ్రహించినటువంటి వాడి నిజమైన విశ్వాసి. మరణానంతర జీవితం ఉన్నది గనక జీవితములో ఉన్నప్పుడు హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా బాహ్యాన్న వేషధారణ కనపరిస్తే జీవితంలో దేవుని ఎదుట ఏమని లెక్క చెబుతాము? కనుక ఒక వ్యక్తి యొక్క అవుట్ సైడ్ థింగ్స్ మారాలి అని అంటే ఇన్సైడ్ ద హార్ట్ మస్ట్ బి చేంజ్డ్, మస్ట్ బి రెన్యూడ్ and must be transformed. ఆత్మలో రీజనరేషన్ రావాలి. కనుక బోధకులు మనుషుల హృదయాలను మార్చటానికి ప్రయత్నించడానికి బదులు మనుషుల అలవాట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యన అప్గ్రేడింగ్ థియరీ స్టార్ట్ అయింది. అప్గ్రేడింగ్ అంటే అందరూ అప్గ్రేడ్ అవుతున్నారు, క్రైస్తవుడు అప్గ్రేడ్ అవటం లేదు. కాబట్టి ఏమవుతాం ఇప్పుడు అంటే డ్రెస్ కోడ్లో అప్గ్రేడింగ్, కూర్చునే స్థలాల్లో అప్గ్రేడింగ్, ధరిస్తున్న దుస్తులలో అప్గ్రేడింగ్, సమాజంలో మనల్ని కనపరుచుకునే తీరులో అప్గ్రేడింగ్. దిస్ ఈజ్ నాట్ ద కైండ్ ఆఫ్ అప్గ్రేడింగ్ గాడ్ ఈజ్ సీకింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు ఈ విధమైన అప్గ్రేడింగ్ కాదు కోరుకుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి అడ్వాన్స్మెంట్ కోరుకుంటున్నాడు. మనలో ఆయన రూపము
ఏర్పడినట్లుగా ఆయనకు ప్రసవ వేదన కనపడుతుంది. మనం దినదినము క్రీస్తు వలె రూపాంతరం చెందుతున్న అనుభవానికి అప్గ్రేడ్ కావాలి. మనం ఇన్ ద ఇమేజ్ ఆఫ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు సారూప్యములోనికి మనం రూపాంతరం చెందటం నిజమైన అప్గ్రేడింగ్. ఇవాళ పబ్లిసిటీ స్టంట్ నడుస్తోంది. దైవ సేవకులకు తెలియక కొందరు ఇదే సేవ అనుకుంటున్నారు. బావిలో కప్పలు వారు. దే డు నాట్ సీ ద ఓషన్. మహాసముద్రం ఉందండి, అది చూడక తానున్న చోట ఇదే సమస్తం అనుకుంటున్నాడు. పొరపాటు. సోదరుడా, సోదరి, దేవుడు మనుషులను ప్రేమించి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ప్రపంచంలో బైబిల్ విమర్శకు గురైనంత, బైబిల్ అటాక్స్కి అంటే తాకిడికి, అడ్డగించబడుటకు ఎదురైనంతగా, ఖండించబడుటకు ఎదురైనంది అంతటి ఖండనను ఎక్కడ చూడం, ఏ గ్రంథం మీద చూడం. ఎందుకని? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అని పిలువబడింది ఇది. కాబట్టి దీని మీద అపవాది యొక్క దాడి ముప్పేటలు కాదు, 3000 పేటల దాడి. అన్లిమిటెడ్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి బైబిల్ మీద. కనుక దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించడానికి, అపవాది చేత పీడించబడేటట్లుగా మనుషులను లోబరచడానికి సాతానుడు దాని యొక్క కుయుక్తిని కొనసాగిస్తున్నాడు. అందుకే భక్తి ముసుగులో ఈ విధమైనటువంటి రాజీతనాన్ని తీసుకుని వచ్చాడు ఇది నాన్న. సోదరుడా, సోదరి, హృదయము మార్పు నొందకుండా, హృదయమున విశ్వాసము లేకుండా, హృదయమున నిరీక్షణ లేకుండా, హృదయమున మార్పు లేకుండా, హృదయమున నీతి లేకుండా, సత్యము లేకుండా, వెలుపట తెల్లటి దుస్తులు, చక్కటి చేతిలో కలర్ఫుల్ బైబిల్ పెట్టుకొని తిరిగితే సరిపోతుందా? దెన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? మతం వేరు, మార్గం వేరు. మతం బాహ్య విషయాలను కనపరుస్తుంది, మతం బాహ్య ఆర్గనైజేషన్ కనపరుస్తుంది, మార్గము అంతరంగ స్వభావాన్ని కనపరుస్తుంది. గాడ్ విల్ జడ్జ్ ద హార్ట్స్. దేవుడు హృదయాలను తీర్పు తీరుస్తాడు. తలంపులను ఆయన విశ్లేషించి చూచినప్పుడు నేను తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఏమని అనుకుంటున్నావు? ఒక చోట ఒక ముసలావిడ భక్తి రసంలో మునిగి తేలుతూ, గుడికి వచ్చే వాళ్ళందరూ తెల్ల దుస్తులు వేసుకు రావాలి, గుడికి వచ్చే వాళ్ళందరూ స్నానాలు చేసి రావాలి, అట్లా రూల్స్ పెట్టిందట. గుడికి వచ్చే వాళ్ళందరూ స్టిప్యులేటెడ్ పీరియడ్ టైంలో ఖచ్చితంగా వచ్చేసేయాల. అంటే అవుట్వర్డ్ బాహ్య సంబంధమైన అంశాలను సరిచేస్తున్నారు, మనస్సును సరిచేసుకోకుండా బాహ్య సంబంధమైన అంశాలు సరిచేస్తున్నారు. ఒక ఆయన టైతు గుర్చే బోధ, ఎంతసేపు ఇవ్వండో 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 ఇవ్వండి. ఏమి చేసుకుంటావయ్యా డబ్బు? ఏం చేసుకుంటావు? ఇవ్వండి 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 ఇవ్వండి. కేంద్రీకృతం అంతా డబ్బు మీదే. అటివాడు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. కనుక హృదయమును గురించి మాట్లాడాలి, హృదయములో ఉన్న పాపమును గురించి మాట్లాడాలి, ఆ పాపము నుండి విడుదలను గురించి మాట్లాడి తీరాలి. నీ అవగాహన మారాలి. నీ మాట, నీ చూపు, నీ వినికిడి, నీ క్రియ నిన్ను మోసం చేసేదిగా ఉండద్దు. అయ్యో నేను పాపిని అని రొమ్ము కొట్టుకుని ఏడ్చినటువంటి ఆ సుంకరి వలె నీవు ఉండాలి. నా అంతటి వాడు లేడు, నేను ఉపవాసం చేస్తాను, భక్తి గలవాడిని, దశంభాగాలు ఇస్తాను, ఈ పాపిలాంటి వాడిని కాదని చెప్పుకున్న ఆ పరిచయలా ఉండకూడదు. కనుక హృదయ పరివర్తన, హృదయ పరిశోధన, హృదయ శుద్ధీకరణ, వాటి మీద దృష్టి పెట్టాలి. లేని ఎడల మీరు గుడ్డివారే, మీరు గుడ్డివారే. సోదరుడా, సోదరి, కనుక ప్రభు చెబుతున్నటువంటి మాట, ఓ టు యూ స్క్రైబ్స్ అండ్ ఫారిసీస్, హిపోక్రైట్స్,
For you clean the outside of the cup and the plate, but inside they are full of greed and self-indulgence. You blind Pharisee, first clean the inside of the cup and the plate, that the outside also may be clean. First you must clean inside. మొదట నీవు వెలుపట కాదు, లోపల శుద్ధి చేయాలి. Your heart is important rather than your traditions and your religion. నీ క్రైస్తవ మతం కంటే, నీ క్రైస్తవ ఆచారం కంటే, నీ క్రైస్తవ పండుగల కంటే, నీ క్రైస్తవ కార్యక్రమాల కంటే నీ హృదయమును బాగు చేసుకొనమని ప్రభు పేట మనం చేస్తున్నాను. బోధకుడు అయ్యుండి నిత్యం అబద్ధాలే, బోధకుడు అయ్యుండి నిత్యము మాట తప్పటమే, బోధకుడు అయ్యుండి నిత్యము ధనాపేక్షే, బోధకుడు అయ్యుండి నిత్యము పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాట, ఇవన్నీ బాహ్య సంగతులు. ఇవి లేకపోయినా పర్వాలేదు. ఆఖరికి ప్రభు అన్నాడు, ఈ కుడి చేయి అభ్యంతరపడితే తీసేయి, కుడి కన్ను అభ్యంతరపడితే తీసేయి అన్నాడు. అంటే యువర్ బెస్ట్ సైట్ అండ్ యువర్ బెస్ట్ యాక్షన్. అవసరం లేదయ్యి, పక్కన బారేయి, లోకాన్ని విడిచిపెట్టు. ఆ యజమానికి, ఆ బోధకుడికి, ఆ అధికారికి అదే చెప్పాడు, యు ఫాలో మీ, లీవ్ ఎవ్రీథింగ్, సేల్ అవే ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ టు ద పూర్ అండ్ ఫాలో మీ. నన్ను వెంబడించవయ్యా చాలన్నాడు. నన్ను వెంబడించు అన్నాడు. కానీ యేసును వెంబడించుట ఎప్పుడు సాధ్యం అంటే లోపల శుద్ధి అయినప్పుడే, వెలుపల శుద్ధితో కాదు. వెలుపల శుద్ధి అయితే నువ్వు బోధకుడిని, పాస్టర్ని వెంబడించవచ్చు. హీ విల్ బి సాటిస్ఫైడ్ మోర్ త్రూ యువర్ లైఫ్. కానీ లోపల శుద్ధి కాకుండా నువ్వు యేసుని వెంబడించలేవు. You cannot follow your Lord unless until you cleanse your heart. నీ హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా నువ్వు నీ దేవుడిని వెంబడించలేవు. నీలో మారు మనసు లేకుండా నీ ప్రభువుని వెంబడించలేవు. దీనిని జ్ఞాపకం పెట్టుకో. ప్రార్థన చేస్తాను. రేపటి దినం 27వ వచనం మనం ధ్యానం చేద్దాము. మన అంతరంగంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి బాహ్య అలవాట్ల ప్రకారం బ్రతుకుని మార్చుకునే యత్నం వ్యర్థం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. నా హృదయము శుద్ధి చేయండి ప్రభు. గ్రీడ్ అండ్ సెల్ఫ్ ఇండల్జెన్స్ తోపుతోను, అజితేంద్రియత్వముతోను నిండిపోయి ఉన్నది ప్రభు. శుద్ధి చేయండి. పాపాన్ని ప్రేమించే మనసు, శరీర ఇచ్ఛలను ప్రేమించే మనసు నా నుండి దూరం చేయండి. నన్ను నీ యొక్క నాయన రక్తములో కడుగము, శుద్ధీకరించము, పరిశుద్ధపరచము, పవిత్రపరచము. హృదయమును నిర్లక్ష్యము చేయక హృదయ శుద్ధికి అనుక్షణం తప్పించే జీవితాలు మాకు ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.